హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈ వీడియో వచ్చి ముదినేపల్లి దగ్గర సింగరాయపాలెంలో ఉన్న స్వయంగా వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం అండి. స్వామివారు చాలా మహిమగలవారు. చుట్టుప్రక్కల గ్రామాలలో ఉన్న వాళ్ళందరూ స్వామివారిని బాగా నమ్ముతారండి. సంతానం లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఒక్కసారి స్వామివారి దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకుంటే సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుందని, పెళ్లి కాని వాళ్లకు పెళ్లి జరుగుతుందని నమ్ముతారండి. నిజంగా స్వామివారు అంత సత్యం గలవారు. ఇప్పుడు స్వామివారికి పవిత్రోత్సవం జరుగుతుందండి. స్వామి అమ్మవార్లకు అభిషేకం చేస్తున్నారు. పంచామృతాలతో స్వామి అమ్మవార్లకి అభిషేకం చేశారండి. ఇక్కడ రోజు అన్నదానం జరుగుతుందండి. వెళ్ళిన ప్రతి ఒక్కరు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవచ్చండి. ఈ పవిత్రోత్సవం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు జరిగాయండి. ఇలా నిండుగా పసుపును స్వామి అమ్మవార్లకి అలంకరించి అభిషేకం చేశారండి. గర్భగుడి లోపల పుట్ట దగ్గర ఉన్న స్వామివారికి దారపు తోరణములను అలంకరించారండి. ఆ తోరణములను స్వామివారి కళ్యాణము ఎవరైతే చేసుకుంటారో వారికి ఇస్తారంట. అవి వారికి రక్షగా ఉంటాయంట. ఇక్కడ రాహుకేతు పూజలు కూడా చేస్తారండి. పిల్లలు లేని వాళ్ళు స్వామి దగ్గరికి వచ్చి పిల్లలు పుడితే పుట్టబూరెలు పోస్తామని మొక్కుకుంటారండి. పిల్లలు పుట్టాక పుట్టబూరెలను పుట్ట మీదుగా పోస్తారు. పుట్టబూరెలనే పూర్ణం బూరెలని కూడా అంటారండి. స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి.